ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం గృహప్రవేశం. ఈ గృహప్రవేశం కొద్దిగా ఛాలెంజ్గానే జరిగింది. ఎందుకనంటే గృహప్రవేశం చేస్తే మీకు ఇంకొక గృహప్రవేశం కూడా చెప్తాను స్వామి అని చెప్పింది ఈమె. సరే అని మనం ఎలాగో గృహప్రవేశంలో కాస్త పట్టుదల ఎక్కువ కాబట్టి గృహప్రవేశం అద్భుతంగా చేయించాం. చేయించిన వారానికే తమ కోడలైనటువంటి శ్రావణి గారికి గృహప్రవేశం అప్పచెప్పింది. దీన్ని బట్టే మనకు అర్థం కావాలి మనం గృహప్రవేశం ఎలా చేస్తాము, మన కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది. మనం గృహప్రవేశం ఒక పూజ చేస్తున్నామనంటే ఆ పూజ చేసి డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే అప్పటికి కార్యక్రమం అయిపోతుంది, ఆ రోజుతో మన పని అయిపోతుంది. కానీ వాళ్ళ నుంచి వచ్చే నెక్స్ట్ కార్యక్రమం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే అర్థం కావాలి మనం పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇచ్చాము, ఆ కార్యక్రమం ఎలా జరిపించామనేది. దీన్ని బట్టే అర్థం కావాలి మనం గృహప్రవేశం ఎలా చేస్తున్నాం. ఈ యొక్క గృహప్రవేశం అంతా కూడా మణికంఠలో జరిగినది. ఓం హర హర మహాదేవ.